సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ కోర్టు విధించిన షరతుల విషయంలో సిట్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ చేపట్టింది. విజయవాడ కోర్టు విధించిన షరతులతో దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. సిఐ నాగరాజును విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయడానికి అభ్యంతరం లేదన్నారు. ఆడియో రికార్డింగ్ చేయడం వలన దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించడం వలన అతని హక్కులకు భంగం కలుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. నాగరాజుకు ప్రాణహాని ఉందని అతని తరపు న్యాయవాది అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారించేలా చూడాలి అని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో రేపు తుది నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టు తెలిపింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ కోర్టు విధించిన షరతుల విషయంలో సిట్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ చేపట్టింది. విజయవాడ కోర్టు విధించిన షరతులతో దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. సిఐ నాగరాజును విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయడానికి అభ్యంతరం లేదన్నారు. ఆడియో రికార్డింగ్ చేయడం వలన దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించడం వలన అతని హక్కులకు భంగం కలుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. నాగరాజుకు ప్రాణహాని ఉందని అతని తరపు న్యాయవాది అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారించేలా చూడాలి అని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో రేపు తుది నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టు తెలిపింది.